ఇప్పుడు మీరు స్వాధీనపరుచుకుని ఈ సమయంలో మేమందరం కూడా మీ సన్నిధిలో ఆనందించుటకు అయ్యా సజీవులుగా ఉండి మిమ్మల్ని కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను, ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిని, సమాధానం బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము. ఈ సమయంలో అయ్యా దాసులు అయ్యా సతీష్ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. అయ్యా మీ యొక్క మహిమేశ్వరుల నుండి వారికి ఉన్న ప్రతి లోటును కూడా మీరు తీర్చండి. కృప చొప్పున వేడుకొంచున్నాం, సహాయం చేయండి. ఏదైతే వారు మీ నామ ఘనత కొరకు, మీ నామం మహిమపరచబడినట్లుగా వారి హృదయంలో అయ్యా వాంఛను కలిగి ఉన్నారు. అయ్యా ఆ యొక్క కోరికను సిద్ధింపు చేసి ఆలోచన సఫలపరిచి నీ మహిమార్థమై ఈ భూలోకంలో జీవించినంత కాలం కూడా మీకు సాక్షిగా వాడబడినట్లు వారిని, వారి కుటుంబస్తులను మీ ఆత్మచేత నడిపించి కృపను గ్రహించి మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ ఈ యొక్క అగాపే పాస్టర్ ఫెలోషిప్ ఈ సహవాసాన్ని మాకు ఇచ్చినందుకే అయ్యా మరొక మారు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుని పొందుకుని నామం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన వలన వారి పరిచర్య, వారి కుటుంబం ఇంకను అయినా దీవునికరంగా, ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతున్నాము. అయినా తండ్రి ఈ పరిచర్యను విస్తరింప చేసినట్టు ఆయన వ్యతిరేకత కలుగుతున్న దినాల్లో, ఆటంకాలు అడ్డులు కలుగుతున్నటువంటి దినాల్లో మా పరిచర్యను ఈ రీతిగా మేము ముందుకు తీసుకుని పోవాలి. పరిశుద్ధాత్మదేవ మీరే ఆలోచనకర్మై ఉండి ప్రతి సావుకును కూడా అతి రీతిగా నీ ఆత్మ చేత సంధించి మీ స్వాధీనమును తీసుకుని ప్రతి ఒక్కరికి తండ్రినైనా అటు నీ దివ్య జ్ఞానం ఇచ్చి నడిపించి అయినా పరిస్థితులకు అనుగుణముగా తన పరిస్థితులన్నిటిని అధిగమించి సాగు చేసేటువంటి కృప, భాగ్యము, ధన్యత నేటి దినాల్లో సాగుకులేని మా అందరికీ దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ ఈ మనవులు, విజ్ఞాపనలన్నీ కూడా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రయోజనాలందరికీ వందనాలు. ప్రత్యేకంగా దేవుని మహాకృపను బట్టి సుమారు 2 నెలలు స్తోత్రములైనా పరిశుద్ధ పాదములకు స్తోత్రము, స్తుతిని ఉదయకాల సమయంలో మరొకసారి దర్శించండి ప్రార్థన చేస్తున్నాను. ఇది ప్రభువా జూన్ నెలలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి చక్కగా మరి నలుగురి క్యాండిడేట్ చక్కగా పెట్టిన మీటింగ్ బట్టి వందనాలు. సేవకుల పట్ల మీరు కార్యం చేయండి, ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సేవకులు ఎక్కడ ఉన్నప్పటికీ త్వరగా రావడానికి సహాయం చేయండి. రాలేని బిడ్డలు ఉన్నారు, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నారు. సేవకులు చేస్తున్న ప్రతి సేవను మీరు దీవించిన, ఆశీర్వదించిన ప్రభా. మరొకసారి ప్రార్థన చేస్తున్న ఆయన ఇదిగో మరి అబ్రహాం గారు జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క సేవకులు వారి ప్రభానికి పనులు ఉన్నారు, వారు పట్టుకుంటున్నారు. అయ్యా గొప్ప దేవానికి స్తోత్రములు. వారు చేస్తున్న పనులు మీరు దండగా నడిపించున్నారు. వారి స్తోత్రాలు. మోసే ప్రభు అన్నాడు, అయ్యా పిలిచి ప్రభా, అయ్యా మోసే పిలిచిన దేవుడు నమ్ముచున్నాను దేవా. ఎలాపై పిలిచిన దేవానికి స్తోత్రములు. అయ్యా గొప్ప కార్యం ఆడలా చేయమని అడిగించున్నాను దేవానికి స్తోత్రాలు. అయ్యా ప్రభానికి స్తోత్రములు తండ్రి. సంఘాలు స్థిరపరిచేయండి, సంఘాల అభివృద్ధిపరచడం సహాయం చేయమని అడిగించున్నాను దేవా. ప్రభా చిన్నమందాలు భయపడకని చెప్పుచున్నావు తండ్రి. అలాగే మేము భయపడకుండా నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాయన రాజ్యానికి స్తోత్రం నా తండ్రి. ఇదిగో రాజా తామరపల్లి గ్రామంలో పెడుతున్న మీటింగ్ కోసం, అలాగే ప్రార్థన వచ్చిన సేవకులందరి కోసం ప్రభా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను, సాయం చేయండి. ఇదిగో ప్రభా, ఇదిగో మరి సేవకులు అని దినము ప్రార్థన చేస్తుంటారు ప్రభా. మన ప్రార్థన విని జవాబు మనం అడిగించున్నాం. ఎవరు ఏ తలంపులతో, ఎవరు ఏ ఉద్దేశాలతో, ఎవరు ఏ ఊహలతో తెలియదు ప్రభా. సమస్తం నీకు తెలుస్తుంది. నీ ఊహించకముందే, తలంచకముందే నీకు అన్నీ తెలుసు ప్రభు. పరిశుద్ధాత్మ దేవాని స్తోత్రాలు. ఇక్కడ రాస్తున్న ప్రతి ఒక్కొక్కరు మరొకసారి పేరు దీవించండి. దేవా ప్రభా దినాలు చెడ్డ కనుక
ప్రతి ఒక్కరు మేలుకొని ప్రార్థించేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో భక్తుడి పౌరు అంటాడు, బ్రతికైనా ప్రభు కోసం అన్నాడు తండ్రి. అలాగనే మేము ప్రభు నీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ బ్రతికించున్నాం. దేవుని స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి ప్రార్థన చేస్తున్నాం. రాజ్యాన్ని కొందనాలు ప్రార్థన చేస్తున్నా. ముందు చేస్తున్న ప్రార్థన, నా వెనక చేస్తున్న ప్రార్థన విని అందులో జవాబు మరి ప్రార్థన చేస్తున్నాం. ఎర్మియా ప్రార్థన చేయగలిగినావు, యెషయా ప్రార్థన చేయగలిగినావు. దేవాని స్తోత్రాలు. మోషే విజ్ఞాపన ప్రార్థన అన్నావు. దేవాని స్తోత్రం. అబ్రహాం ప్రార్థన దేవాని స్తోత్రాలు. ఇది దినం సేవకులు కూడా మా ప్రభావ ప్రార్థన, సేవకులు మరి పిల్లలు మాతో మీరు మీతో ఉండ సహాయం చేస్తాను నమ్ముచున్నాను. దేవ ప్రతి ఒక్కొక్కరిని మొదటి నుండి చివరి వరకు నీ కృపా కాపు నుంచి నడిపించమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన గడిచిన దినములను మీరు ఎక్కడికి కాసి ఎన్నో భయంకరమైన ఆయన ప్రమాదాలు వచ్చి కాపాడి ప్రభు తప్పించి కుటుంబాలు క్షేమకరంగా భద్రపరుస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు అందరి విషయంలో, ఆయన కుటుంబ విషయంలో, విషయంలో ప్రభా, ఈ స్థలం విషయంలో అన్ని విషయాలు కూడా నీ కాపుదల నుంచి నీ దోత కావాలని వచ్చి ఉన్నాం. అలాగే మీ ఆత్మను ఎక్కువగా వచ్చండి, మీ పక్షులు అడుగుచి ఉన్నాం ప్రభా. ఎవరైతే నీ మీద అనుకుంటారో వారికి నీ కప్ప నీ కాపుదలను గ్రహించు కూడిన ప్రతి ఒక్క సేవకులు నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్క సేవకుని మీరు వాడుకోనండి. వారు ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టండి ప్రభా. వారి సమస్యలు మీ సన్నిధిలో చెప్పుకున్నప్పుడు ప్రభా వారికి విడుదలను గురించి దేవుడు అన్నా ప్రభా. ఎవరైతే సమస్యలు ఉన్నారో ప్రభా, మాకంటే ముందు నీ దూతను అక్కడ ఉంచండి. మీరు రంగం మీద ఉండండి ప్రభా. ప్రతి సమస్యకు మీరే పరిష్కరించే దేవుడే ఉన్నారు ప్రభా. ఎందుకంటే శత్రువులు మా పాదాల కింద పెట్టి ఉన్నారు తండ్రి. నిశ్చయంగా ఇదేమంతా ఈ గుడికంతా కూడా నాయన వచ్చిన సేవకులో మీరు మాట్లాడండి. స్థలం చుట్టూ ఖర్చు వేయండి ప్రభా. ఏదైతే మాకు అవసరత ఉన్నదో ప్రభా, మా సంఘాలకు ఏదైతే అవసరత ఉన్నదో ప్రభా, అన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ సేవకులను మాతో మాట్లాడి మీ నామాన మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావం మీకే తెలుస్తుంది ప్రభు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి ప్రభావ నన్ను గడిచిన మాసం నా కలుసుకోవడానికి నన్ను ఇచ్చిన కొన్నారు ప్రభావ. నన్ను గడిచిన దినాలు మహాభయంకరమైన వడగాడుతుంది. మహా ఎండలు ప్రభావ నన్ను రక్తం తండ్రి. నన్ను నీళ్ళ ప్రభావం కాశీ భద్రపరచు విధపరచు పొందాలి. స్తోత్రాలు ప్రభావ. నేను మా జీవితం ప్రభు చేతులను పెడుతున్నాను తండ్రి. నేను మంచి ఆరోగ్యాలు ఇస్తున్నాను తండ్రి. నేను మంచి బలాలు ఇచ్చే ప్రభావ. నన్ను సేవపరచు తండ్రి. నన్ను గనులుగా ప్రభావ ఇచ్చిన విధానం పొందనాలు తండ్రి. నన్ను ప్రమోషణ ప్రభావాన్ని సేవ మేము ప్రభావ సహవాసం ఏర్పడి తండ్రి. నేను నెలకు ఒక మార్పు ప్రభావ రీతిగా అందరూ ఐక్యతగా తండ్రి ప్రార్థన చేయడం వచ్చిన ప్రభావ లక్ష్మి పొందాలి ప్రభావ. నా మా ఎదుట అనేకమైనటువంటి ప్రార్థన వినపండి ప్రభావ. నేను అనేకమైనటువంటి తండ్రి నన్ను చెప్తుండగా ప్రభావ మేము ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను వినే దేవుడు నువ్వు ప్రభావ, ఆలకించే దేవుడు నువ్వు ప్రభావ. నువ్వు కార్యం చేసేవాడు ఉన్నావు. అందుని బట్టి మీకు పొందాలి ప్రభావ. నన్ను నీ దీనదాసు ప్రార్థన చేయక ప్రభావం ఆలకిస్తున్నాను తండ్రి. నన్ను ఈ దీనుడు ప్రార్థన చేయక ప్రభావ నేను ఇస్తున్నాను అంటున్నాను ప్రభావ. అందుని బట్టి మీకు పొందాలి. నన్ను ఈ దీనం చేయబోతున్న ప్రతి ప్రార్థనలో మీరు ఉన్నాను అంటున్నాను ప్రభావ. నేను ప్రమాణంగా తండ్రి. నేను ఈ దాసులు సెలవించినాక వెనుకో ప్రభావ అక్కడ చర్చ గౌరవించడం మేము ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను సహాయము అందించేవాడు నువ్వే తండ్రి. నేను మేలు చేయదేవుడు నువ్వే కాబట్టి ప్రభావ. నేను అక్కడికి ఏదైతే కావాలో తండ్రి నేను సకాలంలో ప్రభావ అక్కడికి కలుగుని కాక మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఆ పనులను సంపూర్చిన ప్రభావ. నేను దానికి కావాల్సినటువంటి వ్యక్తులు మీరు సిద్ధపరచడం తండ్రి. నేను మంచిగా తండ్రి ఏ రీతిగా ఆ బిడ్డగా తలంప కలిగి ఉన్నాడు తండ్రి. నన్ను చేయడానికి సిద్ధపడి ఉన్నాడు ప్రభావ. నేను ఆ బిడ్డ జీవితంలో ప్రభావ నీ ఘనమైన కార్యం చేయమని నడుచున్నాను ప్రభావ. నేను ఆ సర్చూసిన బిడ్డగా చింతిస్తున్నాను తండ్రి. నేను ఈ కార్యము ప్రభావ నీ దాసుడి పట్ల నేను 100% జరిగినట్లు చేయమని నడుచున్నాను తండ్రి. మీకు వందలు ప్రభావ. నా నీ దాసుడు ప్రార్థన ఆలకించి దేవుడు తండ్రి. నేను మా మరో వినేవాడు కావాలి ప్రభావ. మనం ప్రార్థన చేస్తుంటాను మీకు వందలు. ఇంకా నీకు సర్చులు ప్రభావ నేను కట్టుకుంటున్నారు తండ్రి. నేను షెడ్యులేషన్ సర్చులు ఉన్నాయి. నేను పైన కాపరేషన్ సర్చులు ఎన్నో ఉన్నాయి. వేకేషన్ సర్చులు ఎన్నో ఉన్నాయి ప్రభావ. నేను అన్ని ప్రభావ సమకూర్చుకొని అడుగుతున్నాను తండ్రి. నేను ఏదైతే పెండింగ్ మెటీరియల్ కావాలో తండ్రి నేను ఆ దాసుకి అది దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలు.
నన్ను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సేవకు నీ హస్తాలు మేము పెడుతున్నాం ప్రభావ. నీ దాసులకు ఇచ్చినటువంటి సంఘాలు, నీ దాసులకు ఇచ్చినటువంటి మంద, నీ దాసులకు ఇచ్చినటువంటి విశ్వాసం వచ్చి పొందాను ప్రభావ. నేను విస్తరింప చేయమని అడుగుతున్నాను తండ్రి. నేను ఏ పేద సరిహద్దులు దీవించినట్లుగా ప్రభావ, నేను బిడ్డలకు సంఘాల సరిహద్దులు విశాలపరచమని అడుగుతున్నాను తండ్రి. నేను ఎవరైతే ఎన్ని సంఘాలైతే స్థాపించాలని ప్రభువ నేను దర్శనాలు ఉన్నాయో తండ్రి, నేను ఆ బిడ్డల జీవితంలో నెరవేర్పు కాక మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు ఉన్నాను, నేను మేలు చేయడానికి ఉన్నాను. నేను మరొకసారి ప్రభావ నేను స్థానికంగా తండ్రి మా ప్రియులు ప్రభావ సమయాలయ్య గారు, నేను కుమారుడు తండ్రి సతీష్ గారి పట్ల మీకు పొందాలి తండ్రి. నేను ఈ సంఘానికి దీవించిన ప్రభావ, నేను ఎంతో వ్యయ ప్రయాసంతో కట్టుకున్న సంఘం తండ్రి. నేను ఎంతో ప్రయాసపడినటువంటి నిర్మించుకున్నటువంటి సంఘం మనిషి మీకు పొందాలి ప్రభావ. నేను ఇంకా నీ సంఘాన్ని ఆస్వాదించండి, నేను విశ్వాసాన్ని ఆస్వాదించండి. నేను ప్రాముఖ్యంగా ప్రభావ తల్లిగారికి నుంచి ఆరోగ్యం దయచేయండి. నేను ఆ షుగర్ కొంచెం శారీరకమైన నిబంధనలు ప్రభావ తల్లిగారికి ఉన్నాయి. నేను నువ్వు బలపరిచే దేవుడు తండ్రి, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు కాబట్టి ప్రభావ నేను ఆ కుటుంబ విషయంలో తండ్రి నిండాలు ప్రభావ నీ ప్రభావ దాచుకుని అడుగుతున్నాను తండ్రి. నీకు ఉన్నాను, నేను మేలు చేయమని అడుగుతున్నాను తండ్రి. నేను బిడ్డపరచని మేలు చేయమని అడుగుతున్నాను ప్రభావ. నీకు ఉన్నాను ప్రభావ. నేను మరొకసారి తండ్రి కూర్చున్నటువంటి నేను దాసులు ప్రభావ, దాసుల యొక్క సతీమాలను తండ్రి పాశ్రములు గారు పొందాలి తండ్రి. నేను వారి కుటుంబాన్ని దీన్ని ఆస్వాదించున్నాను. యేసయ్య పేరుతో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు కారణమైనటువంటి మా రక్షకులకు వందనాలు. గతించినటువంటి దినములన్నీ మీరు మమ్మల్ని కాల్చి కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యం నుంచి నా యొక్క ప్రతి ప్రయాణంలోనూ ప్రయత్నంలోనూ వ్యాయామం చేస్తున్నటువంటి పరిచర్య అంతటిలో కూడా ప్రభావ మీరు సహాయం అనుగ్రహించినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభావ మా యొక్క ప్రియుల యొక్క మొదలులోనికి వచ్చి ప్రార్థించుకోవడానికి, అలాగే నేను ప్రభావ మా యొక్క అగాపే పాస్టర్ ఫెలోషిప్ గా మేమందరం కూడి ఒకరి సమస్యల కొరకు, ఒకరు ఇబ్బందుల కొరకు, ఒకరు ప్రార్థించుకున్నట్టే ఎందు చక్కని సహవాసం కలిగి ఉండడానికి గురించి నా కృపను బట్టి నీకు వందనాలు. నాకు సహవాసములు ఉన్నటువంటి సేవకులందరూ కూడా మీరు దీవించున్నైనా అమ్మగారులను, వారి యొక్క పరిచర్యలను ప్రభువానైనా వారికి ఉండినటువంటి ప్రతి ఆటంకమును యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి వారు కూడా చక్కగా పరిచర్య చేసుకోవడానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు రాకుండా ముందుకు సాగడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించడమే. నాకంటే ముందు ప్రార్థించిన దైవ సేవకులందరూ కూడా మీరు దీవించింది. వారి వినపములన్నీ కూడా మీ పాద సన్నిధి చేర్చుకునండి. అయ్యా మీరే సమస్తాన్ని కూడా సమకూడు జరిగించడానికి కృప దయచేయండి నాయనా, నీకు వందనాలు. అలాగే నేను ప్రభువా నాకు ముందు ప్రార్థించిన దైవ సేవకులు కుటుంబం నీకు వందనాలు. వారిని, అమ్మగారిని, అలా వాళ్ళ నాన్నగారు, తల్లిగారు వారు చేసిన పరిచర్యనంతటి కూడా మీరు దీవించుకునే వారి పరిచర్యలో ఉన్నటువంటి ప్రార్థన అవసరతను జ్ఞాపకం చేసుకుంటూ వారి వరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దినములు చెడ్డవి గనుక ఎవరు కూడా విననాడకుండా ప్రతి వారు రక్షింపబడడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి. అయ్యా వారిని ఎవరినైతే ప్రోత్సహిస్తున్నారో, ఎవరినైతే బలపరుస్తూ ఉన్నారో వారికంటే ముందుగా ప్రభు మీరు వారిని బలపరచడమైనా రక్షణ సువార్తను ప్రభు వారికి మీరు అనుగ్రహించమని మీ సన్నిధులు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీరు దర్శించడమైనా కృప చూపించిన బాబు నీకు వందనాలు. అలాగే ప్రభు వారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యమును మీరు అనుగ్రహించి తల్లి బిడ్డ కూడా రక్షించబడడానికి కావలసిన కృప వారికి దయచేయండి. నేను వారిని కాదు, వారు చేస్తున్న పరిచర్య అంతటిలో వారి గ్రామంలో నూతనమైనటువంటి విశ్వాసులను ప్రేరేపించండి. అయ్యా వారి మందిరంలోకి వారు రక్షించబడడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి. అలాగే మేము చేస్తున్న ప్రతి పరిచర్యలు కూడా నూతనమైనటువంటి వారు, నూతన విశ్వాసులను, నూతన ఆత్మలను ప్రభువా మీరు నడిపించిన వారు నీకు వందనాలు. అయ్యా ప్రార్థన అయ్యా మీ పాద సన్నిధి చేర్చుకోనండి. దీవెనను, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని మా పరిశీలిలో ఉన్నటువంటి ప్రతి వారికి మీరు అనుగ్రహించి మీరు ఇచ్చింది యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవుడు హల్లెలూయా. నాకంటే ముందు ప్రార్థించినటువంటి దైవ సేవకులకు, ముందు వచ్చినటువంటి దైవ సేవకులకు మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘననామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను.
అయా ఇక అయా ఉదయకాల సమయంలో నీ దాసులు ప్రభు సమయానికి అయా తన ప్రభు వారి అయా ఇచ్చినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అయా వారిని వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క సంఘములను జ్ఞాపకం చేసుకోండి. అయా ఇంటి చుట్ల అయా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చండి. అయా నవసరుడు నేస్తున్నాంలో వారికి కావాల్సిన ప్రతి ఈవులను దయచేయమని, వారికి ఉన్నటువంటి ప్రతి అప్పులను కొట్టివేయమని, అయా వారి బిడ్డలు అయా క్షేమ స్థితిలో అయా నీ ప్రొటెక్షన్ ఉండి అయా వారి చుట్టూ నీ కంచె ఉంచమని సహాయం చేయమని, అయా నీ దాసుల మీద వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రత్యేక దాడి అయా నిలిపివేయమని, అయా నీ ప్రభువ అయా చిత్రము నీ బిడ్డలు జరిగిస్తూ అనేక మందికి మాదిరిగా అయా అన్య జనులు ఆ యొక్క సంఘములోనికి చర్చబడులాగిన మంచి సాక్ష్యము అయా వారికి దయచేయమని సహాయం చేయమని, ఇంకా ప్రభువ వారికి అయా ప్రభువ వారికి వ్యతిరేకమైనటువంటి ఏ ఆయుధంలో వర్ధిల్లకుండా నీవు సహాయం చేసి అయా నీ దాసుల పక్షాన మీరు నిలబడి కార్యం జరిగించమని యేసు అధికారంలో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేద్దాం. దాసులు అనిల్ గారు మన ఆరాధన నడిపిస్తారు. అభిషక్తులైన సేవకులు మన మధ్యకు వచ్చి ఉన్నారు కనుక వచ్చిన వారి యొక్క సమయాన్ని వృధా చేయకుండా మనము త్వరగా మనము నడిపిద్దాం. అనిల్ గారు వచ్చి ఆరాధన నడిపిస్తారు. సేవకులు సేవకురాండ్రు. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను, అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను, ఘనకార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నుంచి విడిచిన, అసాధ్యాలెన్నో దాటించిన నదులు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నీకు సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నీకు సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన, శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్న, సింహాల నీ ఎదుటే మృంగివేయని నచ్చిన, అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన, శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్న, సింహాల నీ ఎదుటే మృంగివేయనిచిన, నాకు ఏ సమయంలో కృంగిపోకుమా, దేని చూడు యేసుని అగ్నిలో నిలిచుని, కృంగిపోకుమా, దేని చూడు యేసుని అగ్నిలో నిలిచుని, శత్రువు చేతికి నిన్ను అప్పగించుడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించుడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ
ఎంతగానో శ్రమ పడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా మారదు మరణాన్ని దిగులు పడుతున్నా మారాను మధురముగా మార్చెను నీకై మారదు మరణాన్ని దిగులు పడుతున్నా మారాను మధురముగా మార్చెను నీకై మేలులతో నిన్ను తృప్తిపరచును మేలులతో నిన్ను తృప్తిపరచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఒంటరి పోరాటమే విసుగురెప్పినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన ఒంటరి పోరాటమే విసుగరిపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన పిలుపునే వినచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకుడు నీకుండును పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకుడు నీకుండును పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడిచెను సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో చేసిన ఇకే కష్టకాలమందున చేయి విడుచునా అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును 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 కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును పరిస్థితులు మార్చుతున్నా లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు డిఫరెంట్ గా కనపడుతున్నా ఆయన మార్చే దేవుడు ఆయనకి అసపరచండి నీ కృపను మనం పాల్పరచినట్టు ప్రతి వారు ప్రార్థన చూపించడం ఈ సమయంలో రెవరెండ్ జాన్ ప్రసాద్ గారు వచ్చి చిన్న ప్రార్థన. ఒక సైనికుడు దేశం కోసం ప్రాణం పెడితే క్రీస్తు మెలిగిన సేవకుడు మనం కూడా క్రీస్తు కొరకు ప్రాణం పెడతాం. ఆయన మరణమునకు మనలను అప్పగించాడు కానీ మరణంలో ఉన్న వారందరినీ మనకు అప్పగిస్తాడు.
వారందరినీ సువాసన కలిగిన మార్చడానికి ప్రభు ఈ మధ్యాహ్న కలశంలో మనతో మాట్లాడాడు. కృప చూపించండి, అందరినీ ధైర్యపరచండి, అందరినీ బలపరచండి. ఈ అగాపే ప్రేయర్ ఫెలోషిప్ మీరు దీవించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ సేవకుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రశంసిద్దాం. దేవునామకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక ప్రతిష్ట ఎంత ధూళిగా మారాలి. ఇక సమయంలో స్థానిక సేవకులు వారు వచ్చే కావాలని చెప్పి ఇక సమయాన్ని ముగించమని ప్రభు నామ చేస్తున్నాం. ఈ లోక ప్రతిష్ట ఎంత ధూళిగా మారాలి. హల్లెలూయా. మీరు స్తోత్రం చెప్తామని అందరికీ మరి ఇంతవరకు దైవచంద్ర మోసాప్రయం గారు మన మధ్యకి రావటం, చక్కని వర్తమానాన్ని మనకందరూ కూడా బలపడడానికి తెలియజేయటం, అది దేవుడిచ్చిన మంచి వరం. అది నేను స్తోత్రాలండి. అయితే దైవజనులు రిలేషన్షిప్లో ఎవరికీ కూడా పరిచయం లేదు. అయితే మన యేసుదాసయ్య గారు కాకినాడలో మోసాప్రయం గారు ఉన్నారండి. వారు దైవజనుల పక్షాన్ని పోరాడుతున్నారు అని అందరికీ కూడా తెలియజేస్తున్నప్పుడు పరిచయం వేరు మనందరికీ. అందుకు ఎక్కడ తెలిసాను మనకు వారు తెలియదు. అయితే అప్పటి నుంచి కూడా మనము వారిని ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆహ్వానం చేస్తూ ఉంటున్నారు. అది నెల కూడా ఇందాక అయ్యగారు చెప్పారు, నెల ముందే ఫోన్ చేసి చెప్పారని అయ్యారు. నెల ముందుగా అయ్యగారు తెలియజేసి అయ్యా ఈ నెలలో 15వ తారీఖున మరి మా ప్రార్థనా సహవాసం జరుగుతుందండి. అగాపే పాస్టర్ ఫెలోషిప్, మీరు తప్పనిసరిగా రావాలి, వాక్యాన్ని అందించాలని చెప్పి తెలియజేశాం. తప్పనిసరిగా వస్తానని చెప్పి మాట ఇచ్చారు. అలాగే మన మధ్యకి వచ్చి ఎంత సమయాన్ని ఇచ్చించి వారికి ఉన్న సమయాన్ని కూడా తగ్గించుకొని మన మధ్యకి రావడం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఒకసారి యేసుదాసయ్య గారు ఏమన్నారంటే, ఒకసారి కాకినాడ రండి, మా సేవకులు అందరితో చెప్పారు. కొంతమంది వెళ్ళాక కొంతమంది ఇంకా రాలేదు. ఒక నెల మాత్రం వెళ్ళాను. వెళ్తే అక్కడ చూసిన పరిస్థితి అంతా కూడా గమనించాను. అక్కడ పరిస్థితి చూసినప్పటికీ దైవజనుల యొక్క ఆత్మీయత, వారు కనీసం ప్రతి నెల కూడా 2వ తారీఖున మరొక 150 మంది అలాగే దైవజనులు వచ్చి ప్రార్థించడం ఇలా జరుగుతూ ఉంది. అందులో ఒక భాగస్తులుగా మేము కూడా వెళ్ళటం జరిగింది. ఆ రోజు కూడా అయ్యగారు కూడా మమ్మల్ని గుర్తించి ప్రేయర్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి కూడా వారి కొరకు మేము మన కొరకు వారు ప్రేయర్ కూడా చేస్తూ ఉంటున్నారు. దైవజనులకు ఉద్దేశం ఏంటంటే ప్రతి దైవజనులు కూడా ఏదో ఒక మేలు జరగాలని దైవజనుల పక్షాన్ని, ఒక నియోజకవర్గం కాదు, లేక ఒక మండలానికి కాదు, రాష్ట్రం అంతటిలో ఉన్నటువంటి దైవజనుల పక్షాన్ని మన వెనకాల అబ్రహం దైవజనులు ఉన్నారని చెప్పి మనకి ధైర్యం, స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. తర్వాత కూడి వచ్చినటువంటి మన దైవజనులు అందరూ కూడా అలాగే ఇవాళ కొంతమంది రాలేకపోయారు ఆయా పనులు బట్టి. మరి వచ్చిన దైవజనులు అలాగే మన జిల్లా నాయకులు రాజు గారిని బట్టి, అలాగే జిల్లా నాయకుల్లో మన యేసుదాస్ గారు ఉన్నారు. అలాగే రీజనల్లో ఉన్నటువంటి దైవజనం రాలేదు, ఈ ప్రసాద్ గారు. అలాగే రీజనల్లో నేను కూడా వైస్ చైర్మన్గా ఉన్నాను. చేత ఈ నెలలో అందరం కూడా సమావేశంగా కూడి ఈ కూడికిని ఏర్పాటు చేయాలని చెప్పి, ఎప్పుడో మా పాప వివాహం అయిన తర్వాత ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నప్పటికీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆర్థికం వచ్చేది. అయినప్పుడు కూడా దేవుడు ఇటు రీతిగా ఈ యొక్క క్రమముగా రావటానికి, కార్యం చేయడానికి
దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు సమయం దేవుడు ఇచ్చాడు కనుక వచ్చిన ప్రతి దైవజనులు కూడా యేసుక్రీస్తు నామం శుభం అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరికీ కూడా విందు ఏర్పాటు చేస్తాం. ఆ విందును స్వీకరించి మా కొరకు మా కుటుంబాల గురించి ప్రార్థించండి. పరిచర్య కొరకు అలాగే మా అబ్బాయి సతీష్ కొరకు కుటుంబం కొరకు మరి పాల్గొని కూడా డిఎస్సి రాశారు. రాబో దినాల్లో ఆ జాబ్ విషయంలో కూడా దేవుడు మేలు చేయాలని, అలాగే మా విలాపురాల గారి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకో విషయం ఏంటంటే దైవజనులు మీ సంఘాలలో ఎవరైనా న్యాయ బ్రాహ్మణ యొక్క అమ్మాయి కానీ ప్రభు నమ్ముకున్న అమ్మాయి కానీ అబ్బాయి ఉన్నారు. మా కాలేజ్ గారు మేనమావండి, ఆయనకి 30 సంవత్సరాల వయసు. ఒకవేళ న్యాయ బ్రాహ్మణ అమ్మాయి లేకపోయినా మీ సంఘాల్లో బీసీలు ఎవరైనా ఉన్నట్లయితే వారు మాకు వర్గంతో సంబంధం లేదంటే మేము చేసుకుంటాం వివాహం చెప్పారు. ముందుకు వచ్చిన వారు కుటుంబాలు ఉంటే ఎవరంటే తెలియజేయండి. చెబితే దాని గురించి ప్రార్థన చేయండి. ఆ వివాహం గురించి అబ్బాయి రక్షించబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన కూడా చిన్న జాబ్ కార్యక్రమం చేసుకుంటున్నారు. అలాగే చిన్న కుటుంబం అయినా పర్వాలేదు, అలాంటి కుటుంబంలో కష్టంలో వచ్చిన కుటుంబంలో ఉంటారు కనుక మీ సంఘాల్లో అలాంటి కుటుంబాలు అమ్మాయినా పర్వాలేదండి, వర్గంతో మనకి పర్వాలేదు. అలాంటి వారు ఎవరంటే ముందుగా తెలియజేయండి. ఆ వివాహం గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క స్థలములో మరి అగాపే పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్లో 30 సంవత్సరాల మట్టి మరి ఎంతగానో దైవజనులుగా కలిసి మెలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అందుచేత తాతయ్య గారు 25 సంవత్సరాలు సేవ చేశారు ఇక్కడ. ఆయన గురించి మన పానీపిలో సేవ చేసిన రాజు గారికి కూడా బాగా తెలుసు. తర్వాత ఆయన నిద్రించిన తర్వాత ఈ సేవను మళ్ళా మరి అయ్యా చెప్పిన వాక్యం ప్రకారంగా అండి అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా దున్నుతానే వస్తున్నాం. ఈ దున్నటంలో అనేకమైన ఆటంకాలు, అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎవరు విడిసినా ఎవరు తోడుగా లేకపోయినా మా వెనకాల సంఘం అందరూ నిలబడి ఉండేది. సంఘమే కాసి మాకు బలపరుస్తూ మరి ప్రతి ఏ సమస్య వచ్చినా పెద్దలుగా విశ్వాసులుగా సహోదరులుగా ప్రతి ఒక్కరు కూడా ఇది కష్టంలోంచి వచ్చినటువంటి పరిచర్య కనుక పరిచర్ని అనేక మంది పాడు చేయాలని చూశారు. నాకు తెలియకుండా ఎక్కువ సేవకులతో మాట్లాడి శిరసాగం పంచుకుందాం మీకు వాటా ఇస్తామని చెప్పి మాట్లాడుకునే పరిస్థితులు వచ్చారు. అప్పుడు అయినప్పుడు కూడా ఈ పరిచర్యను ఎవరైతే పాడు చేశారో, ఎవరైతే మాకే తిరుగుబాటు చేశారో ఈనాడు నా కళ్ళ ముందు లేకుండా పోయారండి. అందుచేత పరిచర్య దైవజన వాక్యం చెప్తుంటే ఇది దున్నపడుతుంది. దున్నపడడానికి కారణం సేవకులుగా అది మా తాతయ్య చేసినటువంటి విత్తనాలు. ఆ పరిచర్యను ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. సంఘముగా, సహోదరులుగా, పెద్దలుగా మా వెంట ఉండి మాకు సహకారంగా ఉంటూ అందరూ కూడా కేవలం ఒక విషయం ఏంటంటే యవనస్తులు కూడా మేము ఇక్కడ సేవ చేయడానికి కారణం కూడా సంఘమే కారణం అండి. స్తోత్రం చెప్దామండి. ఎందుకంటే యవనస్తులు కూడా ఎంతో సహకారంగా ఉంటూ మనం ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ అనేక రీతిలో ఇది ఒకప్పుడు ఈ ఇంత మందిరం కట్టబడి ఉంటే పాత మందిరం ఉన్నప్పుడు ఒక 30 మంది అలా పడేవారు. సరిపోక మళ్ళీ ఇప్పుకొని ప్రార్థన ద్వారాగా ఎంతో కష్టంతో పెద్దలుగా, సహోదరులుగా, సంఘముగా అందరూ దైవజనులుగా మా కుటుంబంతో మళ్ళీ గ్రామస్తులుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ యొక్క సహకారం అందించి ఎంతో డొనేషన్ చేసి కూడా ఈ యొక్క మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలండి.
అంచేత ముందుగా కొంతమంది ఏమన్నవారు ఉంటే ఇక్కడ మేము పక్కన తాటిగిళ్ళు వేసుకుంటుంటే అనేక మంది ముందు ఇల్లు కట్టుకోండి భాస్కర్ అనేవారు. మాకు ఇల్లుతో పని లేదమ్మా, ఇప్పుడు కట్టుకుంటాం. ముందు దేవుని మందిరం కట్టబడాలి, దేవుడిని కనపరిస్తే దేవుడి మళ్ళా తర్వాత మా ఇల్లు కడతారులే అని చెప్పేవారు. అలాగే మరి ఫెలోషిప్గా దైవజనులు అందరూ చేసిన ప్రార్థన బట్టి మరి మేము అడుగు పెట్టిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో దైవజనులు అందరూ కూడా తెలుసు. దైవజనులు చేసిన ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, అలాగే మా కుటుంబ ప్రార్థనలు దేవుడు అంగీకరించి మరి మధ్యకాలంలో కూడా దైవజన అబ్రహాం గారితో కూడా మా అందరికీ కూడా ఈ సహవాస ఏర్పాటు అయ్యింది కనుక వారి ప్రార్థనలు, వారి గురించి మనం చేసే ప్రార్థనలు అంగీకరిస్తూ ఇంకా ముందుకి వెళ్ళాలని తెలియజేస్తూ మరి తర్వాత ఇక్కడ తెలియజేసినటువంటి విందు ఏర్పాటు చేసిన మీకు అందరికీ ఆ కార్యక్రమానికి వెళ్ళే ముందు దైవజనం చిన్న సత్కారం చేసిన తర్వాత అప్పుడు కార్యక్రమానికి ఏర్పాటు చేద్దామండి. దయచేసి గమనించండి, ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖులకు డేట్లు మార్చుకుంటూ వచ్చాం. అయితే వచ్చే నెల నుంచి మొదటి బుధవారం జరుగుతుంది మా దగ్గర ప్రేయర్. దయచేసి మొదటి బుధవారం నెలలో మొదటి బుధవారం ప్రేయర్ జరుగుతుంది తప్పనిసరిగా. రేపు నెలకు 1వ తారీఖు వచ్చింది. అలాగే ప్రతి నెల మొదటి బుధవారం జరుగుతుంది. డేట్ వల్ల ఏమవుతుందంటే మార్చవలసి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరందరూ రండి, వస్తే మీకు కూడా కొంతమంది పరిచయం ఉంటారు. నేను కూడా తెలిసిన సేవకులు పెద్దలు వస్తూ ఉంటారు కాబట్టి దయచేసి రండి. రెండోది ఏంటంటే, నాకు తెలిసిన పెద్ద సేవకులు ఇంట్లో పనిచేయడానికి ఎవరైనా ఒక మనిషి కావాలి. చాలా బాగా చూసుకుంటారు, చాలా ఉన్నతమైన సేవకులు. బట్ ఎవరో కాదు, కొడాలి విజయ్ గారి ఇంట్లోనే పనిచేయడానికి ఎవరైనా మీ సంఘాల్లో ఉంటే, ఎవరైనా పర్లేదు, మంచిగా ఆత్మీయంగా ఉంటే వాళ్ళ లైఫ్ మారిపోతారు, అంతగా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఎవరైనా ఉంటే త్వరగా నాకు చెప్తే నేను వాళ్ళ దగ్గర నేనే తీసుకొని వెళ్తాను స్వయంగా. కాబట్టి ఎవరైనా సంఘాలు ఎవరైనా భర్తను కోల్పోయిన వారైనా యవనస్తులు కానీ ఉంటే దయచేసి తెలియజేయాల్సిందిగా ప్రొపెట్టాలని చూస్తాను. ముందుగా దైవజనులు అందరూ కలిసండి దైవజన సత్కారం చేద్దాం. ఆ తర్వాత ఈ సమయంలో మరి సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. జయదాస్ అయ్య గారు ప్రార్థన చేస్తారు, అబ్రహం అయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. అయ్యా ఈ ప్రార్థనతో ప్రెసిడెంట్ అయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. దేవునికి స్తోత్రాలు. బాబు విజయరాజ్ గారు, లావాదేవీలు ఏమన్నా ఉంటే ఆకలి మాట్లాడేటప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు మీరు మాట్లాడుకోవడం సమయం వేస్ట్ అయిపోతాను అనుకుంటున్నారేమో అందరు, కానీ దీనికోసమే కొంచెం సమయం వెచ్చించండి. లావాదేవీలన్నీ రాత్రిలో పోతున్నట్టు అంతా అయిపోతారో చూసుకుంటారు. అంటే సాక్షి చెప్తున్నారు కదా భాష గారు, చెప్పినప్పుడు మనం మంచిగా మనం అనుకోవాలి. దయచేసి ఏమనుకోవద్దు, మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యకి వచ్చినటువంటి దైవ సేవకులు మా సుబ్రహ్మయ్య గారిని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేశారు. మన సామెలయ్య గారు, అలాగే కూడా వచ్చిన దైవజనులు అందరిని బట్టి కూడా మరొకసారి వందనాలు. మన మధ్యలో మరి జిల్లా నాయకులు, మరి దైవిక సేవకులు, దైవజనులు రాజయ్య గారు ఉన్నారు, అలాగే అబ్రహ్మయ్య గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ యొక్క అగాపే పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ మన దైవజనులందరి గురించి మీకు తెలుసును. రాజు గారు, అబ్రహం గారు, ఇది ఎలాగ స్థాపించబడిందో ఒక నిమిషం చెప్పి ప్రార్థన చేసేస్తాను. 1998వ సంవత్సరం ఒడిశాలో ఉన్నటువంటి మిషనరీ గ్రామ్స్టన్ గారు, వాళ్ళిద్దరు కుమారులు అక్కడ కాల్చబడి చనిపోయినప్పుడు ముందు మేము సభలు పెట్టాం. విలియమ్స్ గారి ద్వారా పుణ్యక్షేత్రాల సభలని ద్రాక్షారామంలో పశువుల మార్కెట్లో బహిరంగ ఉద్యోగ సభలు పెట్టాం. ఆ సభలు పెట్టినప్పుడు 10-15 వేల మంది వచ్చారు.
అది చేయడానికి నేను అక్కడ ఏరియా సూపర్వైజర్ ఉన్నప్పుడు దగ్గర అబ్రాహం గారు, రాజు గారు, ఎవరు మాతో కలిసి ఉన్నారు, జయరాజు గారు, నియోజకవర్గం అంతా తిరిగాము. సేవకులందరినీ ఒక చోట చేర్చాం 98లోనే చేర్చి మంచి భోజనాలు పెట్టి మాట్లాడి సహవాసంగా ఉండాలని ప్రోత్సహించబడ్డాం. ఆ తర్వాత ఈ చనిపోయిన తర్వాత రోజు రోడ్డానికి వెళ్తుంటే అయ్యో ఇలాగైంది, సేవకులందరూ ఐక్యమత్యంతో ఉండాలని చెప్పేసి వెంటనే అక్కడ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ వెంటనే మరి ఇంకొక బెన్ని గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తర్వాత మా వ్యాగ్యం వేసుకోవాలని గారి దగ్గర మాట్లాడి నలుగురు కలిసి ఆ ఏరియా అంతా తిరిగాము. సేవకులకు మీటింగ్ పెట్టి ప్రోత్సహించాము. అప్పటి నుంచి ఫెలోషిప్ జరుగుతూనే ఉంది. అంటే ఇది ఎవరెవరో మేము పెట్టాం అన్నారు కాదు, కానీ సేవకులు అందరూ కలిసి ఆ యొక్క కార్యక్రమం జరిగించాం. అలాగే ఈ విషయం తెలుస్తుందని మాట నేను చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. మరి అగాపే పాస్టర్ ఫెలోషిప్ చక్కగా జరుగుతూ ఉంది. మధ్యలో ఆటంకాలు వచ్చి కొంతమంది దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి పదవులు కావాలి, రైగా చెప్పినట్టుగా వాళ్ళకి ఏదో కావాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మనకి ప్రార్థన కావాలి కాబట్టి మనందరం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఒకరి ఏడలో ఒకరు సహోదరు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మనం ఉంటున్నాం కనుక ఈ సహవాసం జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే మేము వచ్చేటప్పుడు మాట్లాడారు, పోయిన నెల కూడా నేను కూడా మాట్లాడాను. రాష్ట్రం గారు కూడా వస్తే చాలా మంచిది అని మొదటి నుంచి మనం చేసాం. 2, 3, 4, 5, 6 నెలలు జరిగాయి. ఆ తర్వాత పాస్టర్ గారు నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చారు. ఎందులో ఉందండి అది కారణం? పాస్టర్ గారిలో మనలో ఉంది కదా, మనం తీసుకొస్తే వస్తారు కాబట్టి తీసుకురావట్లేదు. తీసుకొచ్చామండి మేము రాజుగారు, మేము చెప్పిందే చేస్తాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ సమయంలో అప్పుడు ఇంకా ప్రార్థన పూర్వకంగా ఉంటుంది. చాలా జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను. మనందరికీ తెలుసు ఆ పర్సన్ గారు ప్రార్థన కూడా ఎంతో మనకు అవసరం. వాళ్ళు కూడా ప్రోత్సహించబడాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. జయరాజు గారు మేము ఒకసారి హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కాలేజీకి ప్రతి సంవత్సరం వెళ్తామన్నమాట. ఆ కాలేజీలో మేము ట్రైనింగ్ అయ్యాం కాబట్టి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో పాస్టర్ గారు చనిపోతే పాస్టర్ గారు ఏం చెప్తారు, ఎలాగ వాళ్ళు సంఘాన్ని నడిపించగలరు, ఎలాగ వాళ్ళు పోషింపబడతారు, పిల్లలు ఎలా పోషింపబడతారు అని ఒక ఆలోచన వచ్చినప్పుడు మేము చాలా విషయాలు ట్రైన్లో రాత్రి అంతా వెళ్తాం కదా, మాట్లాడుతూనే ఉంటాం. అక్కడ 10 రోజులు అంతా ఉంటాం. 10 రోజులు కూడా అసలు 10 నిమిషం కూడా ఖాళీ ఉండదు. కానీ అక్కడ రాత్రి నిద్రపోయేటప్పుడు 10 గంటలకి వాళ్ళు వదిలిన తెల్లవారు స్నానం చేసి స్నానం చేస్తుంటాడు, మాట్లాడుకుంటాడు, రాసుకుంటాడు. ఇలా మాట్లాడుకున్నప్పుడు మా దగ్గర వచ్చిన ఆలోచన ఏంటంటే వెంటనే ఆశ్రమ గారి బాధ్యత అప్పగించాం. 2 సంఘాలు ఉన్నప్పుడు యవనస్తులు వచ్చారు, విజయరాజు గారు. ఈ యొక్క తరం వాళ్ళందరూ వాళ్ళు చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు, ట్రైనింగ్ అయ్యారు. కాబట్టి వాళ్ళ సంఘాల సేవకులు లేకుండా నడిపించగలిగినటువంటి ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ అలా లేకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు కదా, వెనకాల ఉన్నటువంటి వారు ఉన్నారు, అనుభవం ఉన్న వయసు ఉన్నా కానీ అంత జ్ఞానం లేనటువంటి వారు ఉన్నారు. అప్పుడు వాళ్ళ సంఘాల్లో ప్రోత్సహించడానికి ప్రయత్నం చేశాను. జయరాజు గారు ఏం చేశారంటే నేను ఎన్ని వచ్చేటప్పుడు పాటలు పాడి ఆరాధన నడిపించాను, అలాగే ప్రార్థించి అలా మేము కూడా అలాగే చేసాం. ఎందుకు అంటే మన తర్వాత ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే చెన్నైలో, మద్రాసులో మట్ అని ఒకటి ఉంది. మట్ అంటే మిషనరీ అఫోర్డ్ ట్రస్ట్ అంటారు. మిషనరీ అఫోర్డ్ ట్రస్ట్ అంటే ఆ ట్రస్ట్ లో అందులో ఉన్నటువంటి సేవకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల ఒక 50 రూపాయలు కడితే ఆ పాస్టర్ చనిపోయినప్పుడు వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇస్తారు. అంతేకాకుండా అక్కడ ఏదైనా వారికి ప్రమాదం జరిగితే ఏదైనా కొంత సహాయం ఇస్తారు. అది కొంచెం గందరగోళం అయింది. దానికి మధ్య చేతులు మార్పులు వచ్చాయి. అందువల్ల అది కొంచెం పెండింగ్ లో పడింది. కానీ అటువంటి సమయంలో ఆ బిడ్డలను, సేవకురాల్ని ఎలా ముందుకు బలపరచాలనే విషయాలు కూడా మాట్లాడతారు. అటువంటి సమయంలో సందర్భంలో అది వచ్చింది. కాబట్టి ఆ సేవకురాలు వస్తే మరి ఇప్పుడున్న సేవకురాలు అయితే అన్ని మాకు తెలుసు, మేము నేర్చుకున్నాం, మేము చెప్పగలము అని అనుకోవచ్చు. కానీ ఈ తరం కంటే వెనకాల ఉన్నటువంటి తరం వాళ్ళు అయితే అలాగా లేరు కనుక వాళ్ళ గురించే కాదు, కానీ అది అందరికీ కూడా ఉపయోగకరమైనది కనుక సంఘాల్లో సేవకురాలు నిలబడి నడిపించగలిగినటువంటి ఆ మంచి ప్రార్థన జరుగుతుంది. కాబట్టి సేవకురాలు అందరినీ దయచేసి ఆ
వచ్చిన దానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు దీనికి ఆశీర్వదించండి. అయ్యగారు చెప్పినట్టుగా ప్రతి నెల మొదటి బుధవారం 7 గంటల నుంచి 9:30 వరకు విక్టరీ రివైవల్ సెంటర్లో కాకినాడలో జరుగుతుంది. కాబట్టి ఆ ఆరాధన ప్రార్థన వాటి చేసి అందరూ రావాలని ప్రభు పేరట నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. కొంతమంది సేవకులు అడిగారు ఈ యొక్క పాస్టర్ గారి యొక్క ప్రతి నెల వచ్చేటటువంటి గౌరవ వేతనం గురించి. అది కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని గురించి కూడా చెప్తున్నారు. మీరు చేసి అన్నీ చేసి అకౌంట్ ట్రస్ట్ అన్నీ చేసి పొజిషన్ సర్టిఫికెట్ రెడీ పెట్టుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళు రిలీజ్ చేస్తారు. రిలీజ్ ఎలా చేస్తారంటే కొంతమంది చాలా ఉన్నతమైన ఆర్థికంగా స్థిరపడిన పాస్ట్ గారు కూడా గౌరవం తీసుకుంటారు. అయితే కొద్ది రోజుల్లో అవి ఫిల్టర్ చేస్తారు. దాదాపు కొంతమంది లేచిపోతారు. లేచిపోయిన దాంట్లో అవి కొత్త వారికి మొత్తం 10,000 మంది గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకున్నారు. దాదాపు 3,000 మంది లేచిపోతారు. 8,427 మందిలో 3,000 మంది పోతారు. ఆ 3,000 మంది కొత్త వస్తారు. వడ్డించే దాంట్లో నేను కూడా ఉన్నాను. అక్కడ వడ్డించే పాత్రలు నన్ను కూడా పెట్టారు. కాబట్టి మనోళ్ళు ఎక్కువగా నేను అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అప్పటి విషయాల్లో సిద్ధంగా ఉండండి. ఏ రోజు అనేది తెలియదు. నెల 2 నెలలు 5 నెలలు 6 నెలలు తెలియదు. మొత్తం మీద జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు అప్పటికి అకౌంట్ చేయించుకుంటాను, అప్పుడు ట్రస్ట్ చేయించుకుంటాను అనే మాట మర్చిపోయి ఇప్పటి నుంచే సిద్ధంగా రెడీగా వెయిట్ చేసి ఉంచుకోండి. రెండోది ఏంటంటే ట్రస్ట్ కానీ సొసైటీ కానీ ఏదో ఒకటి మీకు ఉండాలి. లేకపోతే మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఎవరెవరు గౌరవానికి వచ్చినా రాకపోయినా గవర్నమెంట్ గుర్తింపుకి వెళ్ళాలంటే నాదండి ఎప్పుడో స్థాపించుకున్నానండి అంటే కుదరదు. గవర్నమెంట్ అలా లెక్క తీసుకోదు. ఈ మధ్యకాలంలో అందరినీ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఎవరు గౌరవాన్ని తీసుకుంటున్నారు తీసుకోవట్లేదు అనే వెరిఫికేషన్ పెట్టారు. నేను ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక సొసైటీ కానీ ట్రస్ట్ కానీ నా సలహా ఏంటంటే సొసైటీ కన్నా ట్రస్ట్ ఎందుకు మంచిది. ఎందుకంటే సొసైటీలో ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. అదే ట్రస్ట్ అనుకోండి ఇంకా శాశ్వతంగా రెన్యువల్ ఉండదు. ట్రస్ట్ లో 3 సభ్యులే పాస్టర్ గారు బంధువులు ఎవరు పెట్టుకోండి. సొసైటీలో 7 పెట్టారు. 7 ప్రతి 3 నెలలకు ఒకసారి సంతకాలు పెట్టారు. 7 సంతకాలు అవసరమైతే రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంటాయి. ట్రస్ట్ కి అది ఏమి ఉండదు. వన్స్ దాన్ని మీరు రిజిస్టర్డ్ ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటాం అయిపోతుంది, అక్కడితో క్లోజ్. కాబట్టి మీరు ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి, బ్రతికి లేకపోతే కొత్త తోడు చేసుకోండి. కొంతమంది ఏం చేశారంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను 20 ఏళ్ళు బట్టి అలా వదిలేశారు. ఎలా వర్తిస్తుంది అది వదిలేశారు. కాబట్టి ఇది కూడా అలా చేసుకుని అదే పేరు మీద చేసేసుకోండి. చేసుకుని మీకు ఈజీగా ఉంటారు. రాబోయే రోజులు మనం పగడబందీగా ఉండాలి. ఎవడో మనల్ని ప్రశ్నించుకునేటట్లుగా సేవకులు ఉండకూడదు. కాబట్టి అలాంటప్పుడు మేము వచ్చి ఏమి చేయరు. మీరు పగడబందీగా అన్ని విషయాల్లో డిపార్ట్మెంట్లు అధికారికంగా మనం అన్నింటిలో ఉండాలా, లెక్క ఉండాలా, ఆడిట్ కంపల్సరీ ఉండాలా. 50 రూపాయలే రాని కాలనీకి 50 రూపాయలు వచ్చాయి, కరెంటు బిల్ పెట్టారు రాయండి సరిపోతుంది. అందులో ఎవరు అడుగుతాడు? నాకు నెలకు 50,000 ఇలా ఖర్చు బయట పనులు డబ్బులు ఇస్తున్నాడు, అలా ఖర్చు పెట్టేస్తున్నాడు. నా దగ్గర నన్ను అడగడానికి చేయడానికి నా దగ్గర ఏమి ఉండదు. అలాగే లెక్క రాయకపోతే ఖచ్చితంగా రాయండి. కరెంటు బిల్ కడతారు రాయండి, మీరు బయటకు వెళ్తారు రాయండి, ఎవరు పేరు పెట్టారు రాయండి, ఒక ఫోటో పెట్టారు రాయండి. సంవత్సరానికి అంత మేము ఖర్చు పెట్టాం ఇంత ప్రభుత్వం రాసి పక్కన పెట్టుకుంటే అదే మనకు ఆడిటర్. ఖచ్చితంగా రాయండి. నాది అనుకుంటే అవ్వదు. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా లెక్క. అయ్యో లెక్క అడిగేరేంటి అని అంటే అడుగుతారు. గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా అడుగుతారు. కాబట్టి దయచేసి మీకు ఎక్కడిద్దరు ఖర్చులు కావాలా, ఏదైనా చేసుకోవాలంటే మాకు ఫోన్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ. ఇంకో విషయం, ట్రస్ట్ పెట్టేటప్పుడు ఈ సంవత్సరం చేయించుకుంటే ఇదే సంవత్సరం వస్తుందేమో, నేను 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను అని అనుకోవచ్చు. కానీ ఏం ఇచ్చారంటే అప్పుడు తారీఖు మెన్షన్ చేసి రాయిస్తా ఉన్నాను. అంటే 30 సంవత్సరాల క్రితం నుంచి మీరు రాసి చేసిన సేవ ఆ ట్రస్ట్ లో మెన్షన్ చేసి రాయిస్తా ఉన్నాను. అందుకని దాని గురించి ఏం భయపడవలసిన అవసరం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అయ్యగారికి మరి ఈ యొక్క మైనారిటీకి సంబంధంగా చైర్మన్ గా ఉండాలని మనకే ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎందుకంటే చైర్మన్ గా మనం
క్రిస్టియన్ వాటికి ఒక చైర్మన్ వస్తే మనకి ఏదైనా సహాయం చేయడానికి ప్రతిదీ కూడా ఆయన చేతిలో ఉంటారు. కనుక దానికోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. 3 పోస్టులు ఉన్నాయి అక్కడ. 3 ప్రధానమైనటువంటిది రైతులకు ఇచ్చేలాగా గవర్నమెంట్ ప్రభుత్వం. దానికోసం మీరు అందరూ ప్రార్థన చేస్తే రైతులు చెప్పినట్టుగా వడ్డించేవాడు మన దగ్గర ఉంటే మనం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి మనకి ముందు నాకు తెలుసు, మీకు తెలుసు కాబట్టి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాం. ఆయన చేతిలోనే ఉంటుంది అంత, ఆయనకంటే ఎక్కువ అనమాట. కాబట్టి ఆ ఎక్కువ పోస్ట్ వచ్చేలాగా ప్రభుత్వం ఇచ్చేలాగా మన క్రైస్తవులు అందరి తరఫున మనం ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు దీవించినాక అందరు బాగున్నారు. ప్రారంభం చేసిన చిన్న మాట బోనాలు అయిపోయిన తర్వాత దైవజంలో వెళ్ళిపోతుంది. అయ్యగారికి సత్కారం ఉంది, తర్వాత గిఫ్ట్లు కూడా ఉన్నాయి. మీకు తీసుకుని మాకు వెళ్ళి ప్రారంభం చేయాలి. సరే, గ్రూప్ ఫోటో కూడా ఒకటి తీసుకుందాం అంటున్నారు. ఎవరెవరు వెళ్ళిపోతుంటే సన్మానం పూర్తి వేసుకుందాం. సరే, ప్రార్థన చేస్తాం. దగ్గర మా తండ్రి కనికరంగా ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో మరొకసారి బంగారు పాదాల దగ్గరికి వచ్చున్నాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతోనూ కోట్లాది సమూహంతో కొనియాడబడుతుంటాడు తండ్రి. స్తోత్రాలు. నీ దైవ సేవకులు మా మధ్యకి నడిపించి నా తండ్రి ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ సమయంలో కూడా వచ్చిన ప్రతి సేవకుని ఆ కుటుంబాన్ని సంఘాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. స్థానికంగా సేవ చేస్తున్నటువంటి సమలయ్య గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన వారి కుటుంబంలో, వారి కుమారుడి విషయంలో, కుమార్తె విషయంలో, కోడల విషయంలో, మనవరాల విషయంలో ప్రభావ, వారి యొక్క వ్యక్తిగత జీవిత విషయంలో ఆ చెప్పిన సాక్ష్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు. బహుగా దీవించి ఆశీర్వదించండి. వారి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. నీ కృపాస్తాలుగా అప్పగించుకుంటున్నాం తండ్రి. కూడా వచ్చిన ప్రతి కుటుంబంలో ఆయన దీవించి ఆశీర్వదించండి. ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ సేవకుని కుటుంబాల సంఘాన్ని కూడా నేను దీవించండి. అవును ప్రభా, నీవు తప్ప మాకు ఎవరున్నారు? నీవే ఆశ్రయము, నీవు తప్ప మాకు ఎవరు లేరు ప్రభా. నీ పైన ఆనుకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు నాయన. మరొకసారి నేస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రియుడు రక్షకుడు నేస్తున్నామన్నా ప్రార్థించి వేడుకొంచున్నామని పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమదండిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ, శాంతి సమాధానమును వాక్య పరిచయం చేసిన దైవజనులకును, ఇంతవరకు వాక్యం ఇచ్చినటువంటి సేవకులకును, సంఘానికి, స్వామి గారి కుటుంబానికి దేవుని ఆత్మ సదా తోడేయండి. అగపై పేరు చెప్పినటువంటి సేవకులందరికీ దేవుని ఆత్మ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.